రైట్, మనతో పాటు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే. ఏంది ఎట్లా చూస్తారు అక్క? మళ్ళీ కొనసాగుతూనే ఉన్నాయి, ఇక ఈ నోటీసులు ఆగేటట్టుగా కనిపిస్తుంది. చూడడానికి ఏం లేదు, ఒకటే చూడడానికి ఉన్నది. తెలంగాణలో ముఖ్యమంత్రి కనబడుట లేదు, కుర్చీ ఖాళీగా ఉన్నది. ఎవరైనా ఖర్చీఫ్లు వేసుకోవచ్చు. ఏదైతే తెలంగాణ కోసము ఉద్యమించిండ్రో, తెలంగాణ కోసం కష్టపడ్డారో ఆ పార్టీలో కూడా నాయకులు ఉన్నారు. వాళ్ళు కుర్చీ ఖాళీగా ఉన్నది, తొందరగా ఆ కుర్చీని వేసుకోర్రి. లేకపోతే పెట్టుబడుల కోసం పోయిందట దావోస్. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చిండు తమ్మి? రామన్న గారు దావోస్కి పోయినా ఎక్కడికి పోయినా కూడా ప్రతి నిమిషము ప్రతి మినిట్ మనకు అప్డేట్స్ వచ్చేటి. ఏ కంపెనీ వాళ్ళని కలిసిండ్రు, ఎన్ని కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చిండ్రు, ఎంతమంది జాబులు తీసుకొచ్చిండ్రు, ఎంతమందికి జాబులు వస్తున్నాయి అనేసి అప్డేట్ ఇచ్చేటోళ్ళం. కానీ రేవంత్ రెడ్డి కనిపిస్తలేడు కదా. ఎవరితోటి మీటింగులు పెడుతున్నారు, ఏ కంపెనీలతోటి కలుస్తున్నారు, ఎన్ని లావాదేవీలు తీసుకొచ్చిండ్రు, ఏం చేస్తున్నాడు? ఇక్కడ దోచుకున్నది మాత్రమే దాచుకోవడానికి దావోస్కు పోయిన రేవంత్ రెడ్డి, అంతే తప్ప ఇంకొకటి లేదు. చంద్రబాబును కలిసిండు, లోకేష్ను కలిసిండు, పచ్చ శాల్వ కూడా కప్పుకున్నాడు. రేపో మాపో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి ఆ పచ్చ పార్టీలకే పోతాడు. ఈ నోటీసుల పరంపర ఇంకా కొనసాగుతున్నది. దీని తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కొంత బలంగా వార్తలు ఇవ్వండి అదే చూస్తున్నాము, ఇవ్వడానికే చూస్తున్నాము. ఇవ్వండి, ఏ పార్టీ ఇస్తారో ఇవ్వండి. అధికారం శాశ్వతం అనుకొని విర్రవీగుతున్నాడు. రేపు అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి పరిస్థితిని చూస్తే మాకే జాలిస్తుంది. సిట్టు విచారణలకు సంబంధించి మొన్న ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో ఎమ్మెల్సీ రవీందర్ రావు గారిని గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనడం, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే కొంతమంది విర్రవీగుతున్నారు. అధికార బలాన్ని చూసుకొని, రేవంత్ రెడ్డి బలాన్ని చూసుకొని కొంతమంది విర్రవీగుతూ ఉద్యమ నాయకుల మీద, కేసీఆర్ గారి వెన్నంటి నడిచిన నాయకుని మీద గెట్అవుట్ ఫ్రమ్ మై ఛానల్ అని చెప్పడం జరిగింది. అసలు ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతి అని పెట్టుకున్నావు కదా, తెలంగాణ జ్యోతి అని ఎందుకు పెట్టుకోలేదు? అసలు నీకు తెలంగాణలో ఏం పనిరా? తెలంగాణ వచ్చిన తర్వాత లొల్లీలు కావద్దు, ఇక్కడికి వచ్చిన బిడ్డలు కూడా మన బిడ్డలే అనేసి కళ్ళల్లో పెట్టుకొని గుండెలో పెట్టుకొని కేసీఆర్ గారు పాలిస్తే, ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులనే గెట్అవుట్ అనే స్టేజ్కి తీసుకొచ్చిండ్రు. మీ బలుపు, మీ అహంకారం త్వరలోనే తగ్గిస్తాము. పిచ్చి కుక్కలను, పచ్చ కుక్కలను ఎక్కడికి వెళ్ళగొట్టాలో అక్కడికి వెళ్ళగొట్టాలి. కావాలనే అన్నారు, కావాలనే అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, కావాలనే రెచ్చగొడుతున్నారు. నైని బొగ్గు మన కోల్ బ్లాక్ సంబంధించి కుంభకోణం జరిగింది, కానీ ఇది గతం నుంచే ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మన బట్టి విక్రమార్క కూడా ప్రెస్ మీట్ పెట్టి గతం నుంచి ఉంటే గతంలోనే జరిగింది అనే ఫస్టే ప్రెస్ మీట్ పెట్టాలి కదా ఎవరైనా కూడా. మరి ఎందుకు పెట్టలేదు? హరీష్ అన్న గారు బయటికి తీసిన తర్వాత, బామ్మర్ది భాగోతాన్ని బట్టబయలు చేసిన తర్వాత, ఇప్పుడు గతంలోనే ఉన్నది, భవిష్యత్తులో లేదు, ప్రస్తుతంకి ఏం లేదు అని చెప్పడం ఎందుకు? ఇవన్నీ కాకమ్మ కథలు కాదు. ఆనాడు బాపు కేసీఆర్ గారు పాలనలో 3,450 కోట్ల నికర దళంతో ఉండే సింగరేణిని 3,000 కోట్ల అప్పుల పాలు చేసిండు రేవంత్ రెడ్డి అనేటోడు. ఓసారి మెస్సీ అంటాడు, ఓసారి సిఎస్ఆర్ నిధులు అంటాడు, ఇంకొకసారి నైని కుంభకోణం అంటాడు. అప్పుడు ఎవరైతే కార్మికులు ఉన్నారో, కర్షకులు ఉన్నారో వాళ్ళందరికీ పంచిండ్రు. బాపు కేసీఆర్ గారు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ కార్మికుల రక్తాన్ని, చెమట చుక్కలను ఫుట్బాల్ మ్యాచ్లకు, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఎవరైనా ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లో మరి సిఎస్ఆర్ నిధులే అయితే వాళ్ళ పిల్లల్ని ఎవరైనా సింగరేణి పిల్లలను ఆడిచ్చిండ్రా? ఆడియలేదు కదా. వాళ్ళ మనవని కోసమే, మొత్తం బామ్మర్ది కోసము, మనవని కోసము, అల్లుడి కోసము, అన్నదమ్ముల కోసము తెలంగాణను ఆగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిన్న జరిగినటువంటి స్కిట్లను, ఆ స్కిట్ను ఉద్దేశించి కూడా కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి బయట కాంగ్రెస్ నుంచి. ముఖ్యంగా ఇదంతా కేవలం కేటీఆర్ చేసినటువంటి స్క్రీన్ ప్లే డైరెక్షన్, ఇదంతా ఆయనకున్నటువంటి అక్కస్సుని వెళ్ళగక్కిండు కాంగ్రెస్ మీద అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సభాపతి అయినటువంటి స్పీకర్ రోల్ను అందులో ప్లే చేసి ఆయనను అగౌరవపరిచిండ్రు, రాజ్యాంగాన్ని వీళ్ళే కూని చేస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ గారు. రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు, అర్హత కాంగ్రెస్ వాళ్ళకు లేదు. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతాడు. అదే ఎమ్మెల్యేల ఏదైతే ఉన్నదో ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ తీసుకొస్తాడు. ఆ ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించలేనోడు రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ కింద పనిచేసేటోడు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు పోతే మా పార్టీలు ఉన్నారా, మీ పార్టీలు ఉన్నారా చెప్పరా అంటే కనీసానికి కండవాలు కప్పుకొని తిరుగుతుంటే కూడా చర్యలు తీసుకుంటలేరు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారు, ప్రతిదీ కూనీ చేసుకుంటూ తిరిగేటోళ్ళే కాంగ్రెస్ వాళ్ళు. అంతే. మంది ఎమ్మెల్యేలు స్పష్టంగా బీఆర్ఎస్ లో ఉన్నట్టు కనిపిస్తుంది అని చెప్పి అద్దంకి దయాకర్ ఎక్కడ మరి ఇవాళ నిన్న మా నాయకులు సిట్టుకు వేరు, మొన్న మా నాయకులు సిట్టుకు వేరు, ఇవాళ మా నాయకుడు సిట్టుకు వేయండు. మరి ఒకసారి రావాలి కదా. నిన్న గణతంత్ర దినోత్సవం రోజు 26th రోజు మా రామన్న గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేసిండ్రు. మరి ఆ 7 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి రావాలి కదా, కనిపిస్తలేరు ఎందుకు? రేవంత్ రెడ్డి 7 మంది 10 మందో చేర్పించుకున్న ఎమ్మెల్యేలు కనిపిస్తలేరు
రేవంత్ రెడ్డి కనిపిస్తలేడు. దీనివల్ల మా ఆంతర్యం ఏంది, మర్మం ఏంది అనేది వాళ్ళే చెప్పాలి. ఫైనల్గా ఏం చెప్తావు ఒక దావోస్కు సంబంధించి పెట్టుబడుల ట్రిప్ దోచుకున్నది దాచుకోవడానికే దావోస్ పోయినా రేవంత్ రెడ్డి అనేసుకోండి, అంతే తప్ప ఇంకేం లేదు.